got a invitation from America. నాకు అమెరికా నుండి ఒకసారి ఆహ్వానం వచ్చింది. And I went to an agent. నేను ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను. I gave my passport. Passport was empty. I did not go anywhere until that. ఆ సమయంలో అప్పటి వరకు నేను ఏ దేశానికి వెళ్ళలేదు. పాస్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది. And then he said, do you have any bank balance? అప్పుడు అడిగాడు, అయ్యా నీ దగ్గర ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అన్నాడు. I said maybe 200 or 300. నేను అన్నాను 200-300 ఉండొచ్చండి అన్నాను. What? అవునా? And then I said, do you have any house? ఏమన్నా ఇల్లు ఉందా అన్నాడు. I said I don't have. నేను అన్నాను ఇల్లు లేదండి అన్నాను. Then immediately gave me the passport. అప్పుడు వెంటనే పాస్పోర్ట్ ఇచ్చేశాడు. You will not go. నువ్వు వెళ్ళలేవు. Don't waste your money paying some fees. నువ్వు ఆ ఫీజు అవంతా కట్టి డబ్బు వ్యర్థం చేసుకోవద్దు. Then I told him. అప్పుడు నేను ఆయనతో అన్నాను, you book time for me an interview with the US embassy. అయ్యా నువ్వు ఆ యుఎస్ ఎంబసీతో రాయబారులతో నా ఇంటర్వ్యూని నువ్వు షెడ్యూల్ చేయి. And then he fixed it on 10th August 2004. అప్పుడు 2004 10th ఆగస్టున వచ్చింది అపాయింట్మెంట్. Then I paid, but my prayer was very simple. కానీ నా ప్రార్థన ఎంతో చిన్న ప్రార్థన. Lord, I don't have anything in this world. ప్రభువా నాకు ఈ లోకంలో ఏదీ లేదు. But I have two things. కానీ రెండు విషయాలు ఉన్నాయి. I have you and your word. నీవు ఉన్నావు, నీ మాటలు ఉన్నాయి. All I have. అయ్యా నా దగ్గర అదే ఉంది. If it is in thy will, take me. ఒకవేళ నీ చిత్తమైతే నన్ను తీసుకొని వెళ్ళు. They are waiting to hear the word of God. వారు అక్కడ దేవుని వాక్యం వినడానికి ఎదురు చూస్తున్నారు. I was there to stand in the queue. నేను ఆ యొక్క వరుసలో నిలబడ్డాను. Lord, I have you and your word. నేను అన్నాను, ప్రభువా నీవున్నావు, నీ వాక్యం నా దగ్గర ఉంది. I went there. నేను అక్కడికి వెళ్ళాను. I gave my file. నా యొక్క ఫైల్ ఇచ్చాను. And he saw. అప్పుడు చూసి, and he saw, you are a Christian pastor? ఆయన అన్నాడు, నువ్వు క్రిస్టియన్ పాస్టర్ వా అన్నాడు. Yes sir. అవునయ్యా. Then he started asking me. అప్పుడు నన్ను అడిగాడు.